లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసకు అధికార పార్టీయే కారణమని బీజేపీ ఆరోపిస్తున్నది. ఈ హింస మీద సిట్టుతో విచారణ జరిపించి సమగ్ర న్యాయం చేయాలని చెప్పేసి పదే పదే బీజేపీ విజ్ఞప్తి చేస్తున్నది. బీజేపీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసు. సార్, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి అధికార పార్టీయే కారణం అంటున్నారు. ఎలా సార్? ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే ఎన్నికల రోజు కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి దౌర్జన్యాలు కానీ ఆగడాలు కానీ మీరు చూసినట్టయితే అధికార పార్టీ నాయకుల ఇళ్లలో నిన్న మాచర్లో అధికార పార్టీ నాయకుడు ఇంటి మీద దాడి చేస్తే 29 పెట్రోల్ బాంబులు దొరికాయండి. 29 నాటు బాంబులు, కొన్ని రాళ్ళు. అవసరమా ఇది? ప్రజాస్వామ్యంపై గొడ్డలు వేటు కాదా ఇది? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తే దానికి విరుద్ధంగా ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పి విశాఖపట్నం నుంచి కుప్పం వరకు అందరి మీద దౌర్జన్యం. ఎన్నికల రోజు తెనాల్లో మీరు లైన్లో వచ్చి ఓటేయండి అని చెప్పి ఒక ఓటరు అక్కడ ఉన్నట్టు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేని అడిగితే చంప మీద కొడతాడా? ఎంత అహంకారం ఉండే ఎమ్మెల్యేకి. కాబట్టి ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్ 175 స్థానాల్లో అధికార పార్టీకి చంప చెల్లుమనే విధంగా ఆ రోజు ఎన్నికల్లో ఓటు వేయడం జరిగింది. ఖచ్చితంగా అధికార మార్పిడి ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉంది. అంతేకాకుండా చంద్రగిరిలో సమిటితో అక్కడ అభ్యర్థిపై దాడి, పోలీసు సెక్యూరిటీ ఆఫీసర్ అంటే పోలీస్ అండి, వారి మీద సమిటితో దాడి చేశారు. పొరపాటు అదృష్టం బాగుండి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. రాళ్ల దాడి, బీరు బాటల దాడి, పెట్రోల్ బాంబులతో దాడి, ఇవన్నీ అవసరమా చెప్పండి? తిరుపతి అంటే ఒక ప్రశాంతతకు మారిపోయారు. అలాంటి తిరుపతిలో ఇప్పటికీ 2 నెలల కాలంలో 2 ఎస్పీలు మార్చారు. మల్లికా కార్గ్ గారు, నిన్న కాంత్ గారు. అంటే ఎందుకు మార్చారు? మీరు అధికార పార్టీకి కొందరు, ఆమెమో పాపం అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆమె మీద, ఎందుకంటే గంజాయి కేసు కానీ ఎపిక్ కార్డ్స్ విషయంలో ఆమె ముందుకు పోతుందని చెప్పి అధికార పార్టీ నాయకులు ఎక్కడ అరెస్ట్ అవుతారని చెప్పి ఆమెను పంపించారు. నిన్న ఇంత గొడవ జరుగుతున్న ముందస్తు సమాచారం, అంటే ఇంటెలిజెన్స్కి ముందస్తు సమాచారం ఉంటుంది. అక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర అభ్యర్థి వెళ్తున్నాడు, దాదాపు ప్రత్యర్థులు 100 మంది ఉన్నారంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? సంఘటన జరిగినాక కార్లు దాడి చేసి ఇంత జరుగుతుంటే ఏం చేస్తారు అక్కడ? అంటే ఇవాళ అధికార పార్టీ నాయకులు కొంతమంది అంటే ఈ పోలీసు అధికారులు మార్చిన ప్రాంతంలోనే ఇలాంటి హింస జరుగుతూ ఉంది. దానికి కారణాలంటే శాంతి భద్రతల పట్ల పూర్తి అవగాహన లేదు, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి పేర్కొంది. దీన్ని ఎలా భావించాలి? అది అవగాహన లేని వారి మాటలుగా నేను భావిస్తున్నా. ఒక జిల్లా స్థాయి ఎస్పీని మార్చినంత మాత్రం కింద ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఏలు, ఎస్ఐలు, వాళ్ళకి మెన్ అంతా ఉంటుందండి. అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి వ్యవస్థ నడవదు. ఎస్పీ మీద ఆధారపడి వ్యవస్థ నడవదు. మిగతా అధికారులు ఏం చేస్తున్నారు? మిగతా అధికారుల్లో ఉన్నటువంటి సామర్థ్యత ఏమైంది? ఇది మీ వైఫల్యం. అధికార పార్టీ నాయకులను నమ్ముకున్నట్టు కొందరు అధికారుల వైఫల్యం మేము భావిస్తున్నాం. వాళ్ళు భుజం తట్టి మేము చూసుకుంటామని చెప్పి వీళ్ళు పంపించేశారు. వీళ్ళు బలైపోయారు, వాళ్ళు సేఫ్ అయిపోయారు. కాబట్టి దీని వెనకాల ఉంటే కర్త, కర్మ, క్రియ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటారు కదా, అటు దీని వెనకాల ఉండి నడిపించుంటే రాజకీయ నాయకులు కూడా తెర ముందుకు రావాలి. వారి మీద కూడా సిట్టు ఈరోజు రేపు విచారణ జరిపిస్తుంది. కాబట్టి అధికారులు మొత్తం దాదాపు 100% అధికారులు బలైపోయారు. దీంట్లో అధికారుల పాత్ర 30% ఉంటే అధికార పార్టీ నాయకుల పాత్ర 70% ఉంది. కాబట్టి వారిని కూడా చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. అంటే దళిత అధికారుల మీదనే ఎక్కువ ఉన్న ప్రాంతాలను ఎక్కువ ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని కేవలం కుల వివాదంగా రెచ్చగొడుతున్నారని చెప్పి వాదన ఒకటి వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమ్మకం లేదు. మా గురించి మాట్లాడేది కులాల మధ్య చిచ్చు పెడుతూ, కులాల ప్రస్తావన తెస్తూ ఇలా వ్యవహరించడం మంచిది కాదు. ఈరోజు ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికార పార్టీకి వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన అధికారుల లిస్టు మేము పైకి పంపించాం. ఇదేదో భానుప్రకాశో భారతీయ జనతా పార్టీలో మార్చినట్టు అధికారులు కాదండి. కేంద్ర ఎన్నికల సంఘం దాని మీద విచారణ చేపట్టిన తర్వాత సిఫార్సు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు మార్చారు. కాబట్టి దీంట్లో తప్పు వాళ్ళు చేసి మాకు పూయడం మంచిది కాదు. ఖచ్చితంగా మీ ముఖానికి మొత్తం అధికార పార్టీకి ముఖానికి మొత్తం మసిపూసే కార్యక్రమం అయిపోయింది. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కుతామని చెప్పి అధికార పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బటన్ నొక్కడం జరిగింది. ఇవాళ పోలీసులు అధికార పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు, ప్రతిపక్ష నాయకుల మీదకి ఎలాంటి కేసులు పెట్టలేదు. కేవలం అధికార పార్టీని అణచివేసేందుకే ఈ పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉందని చెప్పి వాదన బలంగా వినిపిస్తుంది అధికార పార్టీ. దీన్ని ఎలా భావించాలి? ఈ ఒక డ్రామాగా మేము భావిస్తున్నాం. ఒక డ్రామాగా
కేవలం ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి, చేసిన చేసిన పొరపాటు నుంచి బయటపడడానికి, దాన్ని ఏదో సానుభూతి పొందడానికి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది పూర్తి స్థాయిలో అబద్ధం. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే అధికార పార్టీ నాయకులు మొత్తం జైల్లో ఉండే ప్రమాదం ఉంది. అధికార పార్టీ నాయకులు మొత్తం జైల్లో ఉండే ప్రమాదం ఉంది. మీరు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రాబో రోజుల్లో జరిగేది ఖచ్చితము. జూన్ 4 తర్వాత ఎవరెవరు అధికార దుర్వినియోగానికి పాటుపడ్డారో అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు వాళ్ళందరి మీద గట్టి చర్యలు ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికార పార్టీ నాయకుల్ని అధికారులని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇవాళ సీఎం గారు ఐపాక్ టీంతో నిన్న మాట్లాడుతూ 150కి పైనే మనం గెలుస్తున్నాం, 22 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుస్తున్నాం అనే వ్యక్తం చేస్తున్నాం. దీన్ని ఎలా పరిగణించాలి? ఐపాక్ చెప్పింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బయట చెప్పింది ఒకటి. మీది ప్యాకప్ అయిపోయింది, మామూలు షూటింగ్లో ప్యాకప్ అంటే మొత్తం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. అటు వైసీపీ ప్యాకప్ అయిపోయింది అని చెప్పారు. దాన్ని ఆయన బయట వచ్చి మేకపోతే గంభీరంతో మేము ఇంకా ఎక్కువ గెలుస్తున్నామని చెప్పి వాళ్ళ కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి చెప్పారు తప్ప దాంట్లో వాస్తవం లేదు. నేను ఒకటి చెప్తున్నా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు యూకేకి వెళ్ళారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ యూపీకి కానీ వెళ్ళుంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలన తీరు, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, శాంతి భద్రతలను ఏ విధంగా పరిరక్షించాలి, ప్రజల కష్టాలు ప్రజల ఇష్టాలు తెలుసుకొని ఏ విధంగా ఉండాలో ఒకసారి యూపీకి కానీ మీరు టూర్కి వెళ్ళుంటే మొత్తం అవగాహన వచ్చి ఉండేది. కాబట్టి మీరు మంచి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఎట్ట మీకు ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అట్లీస్ట్ తెలుసుకుంటారు, అరే ఈ 5 సంవత్సరాలు నేను చాలా పొరపాటు చేశాను, యూపీ మార్గం ఉనింటే ప్రజలు నన్ను ఆశీర్వదించుంటారని ఒక అభిప్రాయం మీకు వచ్చి ఉండేది. కాబట్టి ఒకసారి యూకేకి బదులు యూపీకి పోయి ఉంటే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హింస మీద సిట్టుతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్నది. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.